ఎమ్మెల్సీ కవిత లెటర్ పై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ లెటర్ ను ఆమెనే రాశారా లేదంటే ఎవరైనా రాశారా అనేది తేలాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్లే ఇంటర్నల్ గా ప్లాన్ చేసుకుని ఈ మధ్య లెటర్ ను విడుదల చేశారన్నారు కోమటిరెడ్డి. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టలేకపోయారన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు మంత్రి. ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఆనాడు అధికారంలోకి వచ్చారన్నారు మంత్రి. పార్టీ లేచినట్టు లేదు కాబట్టి దీన్ని వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళే ప్లాన్ చేసి అమెరికా పోయిన సందర్భంలో ఈరోజు వస్తున్నట్టుంది. వచ్చే సందర్భంలో ఆ లేఖ రిలీజ్ చేయడం జరిగిందని నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, జనరల్ ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అన్నదమ్ములు బావబామ్మలు రిలేలు ఒక కుటుంబం ప్లస్ కేసీఆర్ పార్టీ ఏందో మీకు తెలుసు. నష్టం కాదు, లాభం కాదు, అది పెద్ద జోక్గా తీసుకుంటారు పబ్లిక్. నాలాంటి వాళ్ళు అయితే నాతో పాటు మాట్లాడితే చాలా మంది పొద్దుకి వెళ్ళి నిన్న ఇంటికి వెళ్ళి ఇది పెద్ద జోక్ అయిపోయింది. ఈ లెటరు మే 2వ తారీఖు ఏంది, కేసీఆర్ గారికి ఇంకా రెండు బీజేపీని 2 నిమిషాలు తిడతారా మీరు, వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడలే, కులగణన మీద ఎందుకు మాట్లాడలే, ధూమ్ధామ్ కూడా ఆశించినంత బాగాలేదు. ఒక ముఖ్యమంత్రి కూతురుగా అది రాసే లెటర్ పద్ధతి ఏం మ్యాటర్ అది? బీజేపీని 2 నిమిషాలు తిట్టి మరి ఈమె రాసిచ్చిపోయేది ఉండే వాళ్ళ ఆయనకు స్పీచు, ఇన్నిగా బీజేపీని 20 నిమిషాలు తిట్టు వర్గీకరణ చెప్పి ఈ పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా. ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేరు, క్యాండిడేట్ లేక బీజేపీకి ఓట్లేసిండ్రు. ఇక వాళ్ళ ఆధిపత్య పోరు ఏం ఉండదండి. ఒకటి రెడ్డి, వెల్మ, బీసీ, యాదవులు ఇవన్నీ కులాలు, కానీ వాళ్ళ దాంట్లో ఏముంటుందంటే అందరూ కూడా ఏ పార్టీలు ఎదురున్నా కానీ అందరూ ఒకటైతారు. ఇంకా తక్కువ జనాభా ఉన్న ఆ వర్గంలో ఆ వర్గం అందరూ ఒకటే. అసలుంటిది కల్వకుంట కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరు నమ్ముతారా? అసలు వెలువ సామాజిక వర్గంలో నీకు 2% కూడా కాంగ్రెస్ ఓట్లు పడవు. 98% ఒక తాటి మీద ఉంటారు వాళ్ళు. ఎందుకంటే తక్కువ జనాభా ఉంది కాబట్టి. అసలుంటిది కల్వకుంట కుటుంబంలో విభేదాలు అంటే మీరు నమ్ముతారా? విభేదాలు లేవంటున్నారు. మరి ఆ లేఖ ఎవరు రాశారు? అసలు కవిత లేఖ ఎక్కడిది? వీళ్ళే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో కూర్చొని మనం బీజేపీకి సపోర్ట్ చేస్తే ఉత్తర తెలంగాణ పార్టీ బాయ్, రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లు వస్తాయి 2 నెలల్లో. దక్షిణ తెలంగాణ మనకు డిబైట్ లేవు, ఏం లేవు. ఓ జగదీష్ రెడ్డి 2-3 వేలతో గెలిచిండు. ఇక మనం పెద్ద బహిరంగ సభ పెడితే ఒకసారి కేసీఆర్ ఒకసారి కేటీఆర్ ఫోటో పెట్టుకునేసరికి ప్రజలలో ఏమొచ్చింది, హరీష్ రావు గారు అసలు మొత్తం హరీష్ రావుని కరివేపాపలాగా తీసుకొని చీలిక లేదు, ఏమి లేదు. ఇదంతా ఒక డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ లేఖ. డ్రామా ఎవరు ఆడుతున్నారు? డ్రామా ఆడేది ఎవరు? ఇప్పుడు కేటీఆర్ హరీష్ దగ్గరికి పోయి ఎందుకు చేసిండ్రు, ఎంత ప్లాను? మనం వాళ్ళే డిఫరెన్స్ ఉన్నట్టు సృష్టించుకున్నారు. వాళ్ళే లేఖ రాసినట్టు సుదీర్ఘ నా చరిత్ర ఉన్న 40-50 ఏళ్ళ అనుభవం ఉన్న కేసీఆర్ గారికి రాసే తండ్రికి లేఖ రాసే అవసరమైంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవాళ దిగుతుంది కదా, నిన్న లీక్ చేసే బదులు ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చక్కగా 8:30కు పోయి మొత్తం జరిగే చెప్పి నువ్వు చేసేది తప్పు, అట్లాగా ఇట్లా చేసేది తెప్పేది ఉండే కదా. ఈ లేఖల డ్రామా అయింది.